అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్యంగారిని. శ్రీమతి రామానుజాయ నమః. చాలామంది ఆస్తుల విషయంలో పాపం ఎన్నో గొడవలు, కోర్టు చుట్టూ తిరగటము, ఈ భూమి విషయంలో గానియండి, ఇల్లు విషయంలో గానియండి, ప్రాపర్టీ విషయంలో, పొలాల విషయంలో పాపం కోర్టు చుట్టూ ఎక్కి తిరుగుతూ ఉంటారండి. పాపం జీవితాంతం వాళ్ళ జీవితం అయిపోతుంటుంది. ఆ కోర్టు కేసులు ఏవి కూడా సివిల్ మ్యాటర్స్ అంత తొందరగా తేల్చవు కాబట్టి కింది కోర్టు నుంచి పై కోర్టు, పై కోర్టు నుంచి ఇంకా పై కోర్టుకు వెళ్ళేసరికి మన వయసు, మన టైం అంతా గడిచిపోతుంది. మరి జ్యోతిష శాస్త్రం ఎందుకుంది? ఇది చెప్తుంది మీకు వస్తుందా రాదా. మీరు అన్న పొలం కానీ, ప్రాపర్టీస్ కానీ, ఎటువంటి ఆస్తిపాస్తులైనా సరే అది మీ పేరు మీద వస్తుందా రాదా అనేది క్లియర్గా మీ జాతకంలో ఉంది. దానికి మీరేం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే ఆ ఆస్తి గొడవలు ఏ విధంగా పరిష్కారాలు అవుతాయి, కాంప్రమైజ్ అయితే అవుతుందా, మనం ఏదైనా కొత్తగా ఏదైనా చర్యలు తీసుకోవాలా, గ్రహపరంగా ఏదైనా చేయాలా అనేటి విషయాలు కూడా మనం బాగా డిస్కస్ చేయొచ్చు అన్నమాట. ముఖ్యంగా తండ్రి నుంచి ఆస్తులు, మేనమామ, మామగారి దగ్గర నుంచి ఆస్తులు అదొక టైప్ అండి. తల్లి తరపున వచ్చే ఆస్తులు అది ఇంకో గ్రహాలు అండి, అవి వేరేగా చూడాల్సి ఉంటుంది. మరి ఈ ఆస్తులు రావాలి అంటే మనం ఏం చెయ్యాలి, ఏ గ్రహానికి పూజించాలి, ఏ విధంగా ఈ పని చేస్తే ఈ కోర్టు కేసులు, ఈ పోలీస్ కేసులు, చిన్న చిన్న సెటిల్మెంట్ అన్నీ కూడా దూరం అయిపోయి మనం సంతోషంగా ఆనందంగా ఉంటామనేది మన యొక్క జాతకములో తండ్రి స్థానము, ధర్మస్థానము, అదృష్ట స్థానము, ఆస్తిపాస్తులు వచ్చే స్థానము, తండ్రి నుంచి ఇవన్నీ క్లియర్గా రాసి ఉంటుంది. తల్లిగారి నుంచి వచ్చే ఆస్తి, తల్లి నుంచి వచ్చేటువంటి ఆభరణాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా మనకు జాతకంలో సపరేట్గా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం అనవసరంగా కోర్టు చుట్టూ తిరుగుతూ వాయిదాల మీద వాయిదాలు తింటూ పోవడం కన్నా కాంప్రమైజ్ అయితే కనీసం ఎక్కడో అక్కడ సెటిల్ అవుతుంది. అసలుకే రాదు అని జాతకంలో ఉంటే మనం దాని గురించి కాస్త ప్లాన్ ముందే చేసుకొని ఈ అలసటలు, టెన్షన్లు, నిద్రలేని రాత్రులు గడపటం, ముద్ద దిగకుండా టెన్షన్ పడటం, వైరం, బంధువులతో కొట్లాటలు ఎంతమంది ఉంటారండి. ఇప్పుడు ఆస్తి అంటే ఎవరో బయట నుంచి వస్తారా అండి? పాకిస్తాన్ నుంచి అయితే ఎవడు రాడు. సొంత కజిన్స్, సొంత అన్నదమ్ములు, సొంత అక్కాచెల్లెల మధ్యలో గొడవలండి. అన్ని కేసుల్లో వాళ్ళే ఉంటారు. కానీ అందుకే బంధువులు ఎంతైనా బంధువులేనండి. ఖచ్చితంగా చనిపోయినా, మంచి జరిగినా, చెడు జరిగినా వీళ్ళందరూ ఉండాల్సిందే. కాబట్టి మనం కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో బాగా మాట్లాడితే పని అయిపోతుంది. 100% బంధువులతో సఖ్యత కలుపుకొని పెద్దవాళ్ళని మధ్యలో కూర్చోబెట్టుకొని డిస్కస్ చేస్తే ఆస్తి గొడవలు, అన్ని అపార్థాలు తొలగిపోయి ఆత్మీయతతో, అనురాగంతో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, చనిపోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళాల్సి ఉంటుంది. మన తోడు ఎవ్వరూ రారు. బ్రతికున్నప్పుడే మనకు తోడు నీడ అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సదస్సుకుంటున్నాను. మీ గోపాలయ్యంగా.